పుష్ప 2 డిసెంబర్ 4న రిలీజ్ అయ్యి కలెక్షన్ల సునామీని సృష్టించిందనే చెప్పాలి. డైరెక్టర్ సుకుమార్ అదేవిధంగా అల్లు అర్జున్ గారి కాంబినేషన్లో వచ్చినటువంటి పుష్ప 2 తెలుగు సినిమా చరిత్రలోనే సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తూనే చాలా వివాదాలను కూడా ఎదుర్కొంది. అల్లు అర్జున్ గారు సంధ్య థియేటర్కి వెళ్ళడం, అక్కడ మహిళ చనిపోవడం, వాళ్ళ బాబే ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉండడం, ఇవన్నీ కూడా చాలా వివాదాలే చుట్టుముట్టాయి పుష్ప 2కి. అయినా కానీ కలెక్షన్ల పరంగా ఎక్కడా తగ్గలేదు. రీసెంట్గా పుష్ప 2 కలెక్ట్ చేసినటువంటి కలెక్షన్స్ అదేవిధంగా ప్రొడ్యూసర్స్ కట్టినటువంటి ట్యాక్స్ మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఒక చర్చ జరుగుతుంది. మరి పుష్ప 2 2 నెలల్లో ఎంత కలెక్ట్ చేసింది, వాళ్ళు కట్టినటువంటి ట్యాక్స్ ఎంతో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. రీసెంట్గా రిలీజ్ అయినటువంటి పుష్ప 2 సరికొత్త రికార్డ్స్ని క్రియేట్ చేసినటువంటి సంగతి అందరికీ తెలిసిందే. దాంతోపాటు వివాదాలు కూడా అదే రేంజ్లో ఎదుర్కొంది పుష్ప 2. అయితే నవంబర్ డిసెంబర్లోనే దాదాపు పుష్ప 2 సినిమా 640 కోట్లు కలెక్ట్ చేసింది. సో నవంబర్లో రిలీజ్ కాలేదు కదా, డిసెంబర్ కదా అయిందని ఎందుకు అనుకుంటున్నారా? అయితే ఈ సినిమాకి సంబంధించినటువంటి ప్రీవియస్గా ట్రైలర్ కానీ ఆడియోస్ కానీ సాంగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని కలుపుకొని మొత్తం దాదాపు 642 కోట్లని కలెక్ట్ చేసింది పుష్ప టీం. అయితే దాని తర్వాత కట్టినటువంటి ట్యాక్స్ మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే పుష్ప 2 నిర్మాతలు వచ్చినటువంటి కలెక్షన్స్కి కట్టినటువంటి ట్యాక్స్ వచ్చేసి 110,58,76,386 రూపాయలు కట్టినట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇందులోనే జిఎస్టీ, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ ఇలా కలుపుకొని మొత్తంగా సపరేట్గా వాళ్ళు చేసినటువంటి చెల్లింపులే ఇప్పుడు ఈ ట్యాక్స్ కట్టినటువంటి ట్యాక్స్. అయితే ఈ చెల్లించిన వివరాలు కూడా దాదాపు అన్నీ ఇప్పుడు ఏంటంటే ఆ ట్యాక్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కలుపుకొని ఆ జిఎస్టీ, ఎస్జిఎస్టీ ఇవన్నీ కలుపుకొని వాళ్ళు కట్టారనమాట. అయితే దీంట్లోనే సినిమా శాటిలైట్ రైట్స్, అదేవిధంగా సినిమా అమ్మినటువంటి అమ్మకానికి వచ్చినటువంటి ఓటీటీ రైట్స్, అండ్ నెక్స్ట్ ఓవర్సీస్ ఆడియో, అండ్ నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్, మొత్తం వచ్చినటువంటి ఇన్కమ్ మొత్తంలో కలిపి ఈ ట్యాక్స్ అయితే కట్టడం జరిగింది. ఈ డీటెయిల్స్ ఎవరు అడిగారు అని కూడా చర్చ అయితే నడుస్తుంది. సో ఈ డీటెయిల్స్ వచ్చేసి సిపిఎం నాయకుడు సి శోభన్ గారు సమాచార హక్కు చట్టం కింద ఈ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్స్ని అయితే తీసుకురావడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో సో ఈ ఉన్నటువంటి పన్నులు కూడా అంటే ఇప్పుడు ఎంత కట్టారు ఏంటని కూడా ఆయన ఒక సమాచార హక్కు నివేదిక సంబంధించినటువంటి దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. అయితే ఈ పన్నుల సంబంధించి కూడా ఈ పన్నుల శాఖ కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు ఏదైతే కలెక్ట్ చేసిందో దాదాపు 2,000 కోట్లు కూడా కలెక్ట్ చేసిందని కూడా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది పుష్ప 2 అని కూడా చాలామంది చెప్పారు. అయితే ఇప్పుడు పుష్ప 2 2,000 కోట్లు కలెక్ట్ చేస్తే కేవలం ఇక్కడ 642 కోట్లకు మాత్రమే వీళ్ళు కలెక్షన్స్ కట్టారు. అది కూడా 110,58,00,000 చిల్లర. అయితే ఏంటంటే మరి 2,000 కోట్లు కలెక్ట్ చేసింది కదా, బాహుబలి రికార్డ్ని కూడా బీట్ చేసింది కదా, ఇప్పుడు ఉన్నటువంటి దంగల్ సినిమాను కూడా ఆల్మోస్ట్ బ్రేక్ చేసిందని కూడా చెప్పారు. ఈవెన్ రీలోడెడ్ వర్షన్ కూడా వచ్చింది. మరి దీని మీద ఏంటి అని కూడా చాలామంది డౌట్స్ అయితే వ్యక్తపరుస్తూ ఉన్నారు. సో మొత్తంగా ఏదేమైనా పుష్ప 2 ఆల్మోస్ట్ అఫీషియల్గా వాళ్ళు అనౌన్స్ చేసింది 1,800 కోట్ల ప్లస్ తోటి అయితే కలెక్షన్స్ రాబట్టడం జరిగింది. సో అయితే దీంట్లో వీళ్ళు చూపించిన ప్రకారం 642 కోట్లకే ట్యాక్స్ అయితే కట్టడం జరిగింది. అయితే మరి మిగతా ట్యాక్స్ ఎక్కడ, మరి మిగతా ట్యాక్స్ ఏంటని కూడా చాలామంది అయితే అడుగుతున్నారు. సో అయితే యాక్చువల్గా వచ్చినటువంటి కలెక్షన్స్ ఇప్పుడు ఉన్నటువంటి యాక్ట్ చేసినటువంటి హీరోస్ ఎవరైతే ఉన్నారో హీరో అల్లు అర్జున్ గారికి, సేమ్ టైం అక్కడ ఫహద్ ఫాజిల్ గారికి అండ్ హీరోయిన్ రష్మిక గారికి వీళ్ళకి ఇచ్చినటువంటి రెమ్యునరేషన్స్ అయితే అధికారికంగా అయితే లేదు. మరి ఇన్ కేస్ అఫీషియల్గా వాళ్ళు ట్యాక్స్కి లెక్కలకు చెప్పినటువంటి ఏంటి అనేదే ఉందన్నమాట. సో ఇంకోటి ఏంటంటే దీంట్లో మేజర్గా వాళ్ళు తీసుకున్నటువంటి రెమ్యునరేషన్స్ పక్కన పెట్టినటువంటి బడ్జెట్ ఎంత పెట్టారో ఏంటో తెలియదు, కానీ వాళ్ళు కట్టినటువంటి ట్యాక్స్ 642 కోట్లకి 110 కోట్లు కట్టారు. మిగతా సినిమా ఇవన్నీ ఓటీటీ రైట్స్ కానివచ్చు అండ్ శాటిలైట్ రైట్స్ కానివచ్చు అన్నిటికీ కలుపుకొని కట్టారు. మరి 2,000 కోట్లు కలెక్ట్ చేసింది కదా, దాని పరిస్థితి ఏంటని కూడా చాలామంది అయితే డౌట్ పెడుతున్నారు. సో ఇంకోటి ఏంటంటే ఆయన సి శోభన్ గారు సమాచార హక్కు చట్టం కింద ఈ డేటాను అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగిందనమాట. సో మొత్తంగా ఉన్నటువంటి ఈ కలెక్షన్స్ ఏదైతే వచ్చినాయో దీనికి సంబంధించి 110 కోట్లు కేవలం వాళ్ళు ట్యాక్సే అయితే కట్టడం జరిగింది.
సో ఇంతవరకు ఎక్కడా కూడా ఇలాంటి ట్యాక్స్ అయితే అసలు ఎవ్వరు కూడా కట్టలేదు కూడా. అంటే కలెక్షన్స్ ఆ రేంజ్లో కలెక్ట్ చేసింది. సో ట్యాక్స్ కూడా అదే రేంజ్లో కట్టారు. ఇన్ కేస్ ఇంకా ప్రీవియస్గా ఇంకా కూడా కలెక్ట్ చేసింది, మరి వాటి లెక్కలు ఏంటని కూడా చాలామంది అయితే డౌట్ పడుతున్నారు. సో మొత్తంగా అఫీషియల్గా వచ్చిన 642 కోట్లకు గాను సో 110 కోట్లు ట్యాక్స్ రూపంలోనే పోయింది. సో ఇది తెలుగు సినిమా చరిత్రలోనే ఫస్ట్ టైం హైయెస్ట్ కలెక్షన్స్, అదేవిధంగా ఫస్ట్ టైం కట్టినటువంటి హైయెస్ట్ ట్యాక్స్ కట్టినటువంటి సినిమాగా కూడా పుష్ప 2ని సరికొత్త రికార్డ్ అయితే క్రియేట్ చేసిందని చెప్పాలి.